నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః మే నెల 29 2025 గురువారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠ మాసం శుక్లపక్షం ఈ రోజు సూర్యోదయము తెల్లవారుజామున 5:45 సూర్యాస్తమ సమయం సాయంత్రం 6:42 అయితే ఈ రోజు తిథి తదియ రాత్రి 11:23 వరకు తరువాత చవితి తిథి ప్రవేశము నక్షత్రము ఆరుద్ర నక్షత్రము 10 గంటల అంటే రాత్రి 10:41 వరకు తరువాత పునర్వసు నక్షత్ర ప్రవేశము ఈరోజు వర్జ్యం ఉదయం 8:14 నుంచి ఉదయం 9:43 వరకు దుర్ముహూర్త సమయము ఉదయం 10:04 నుంచి 10:55 వరకు తిరిగి మరలా మధ్యాహ్నం 3:14 నుంచి సాయంత్రం 4:06 వరకు యమగండ కాలము తెల్లవారుజామున 5:45 నుంచి ఉదయం 7:22 వరకు బ్రహ్మముహూర్త సమయము తెల్లవారుజామున 4:09 నుంచి తెల్లవారి 4:57 వరకు అమృత గడియలు మధ్యాహ్న సమయంలో 1:24 నుంచి మధ్యాహ్నం 2:52 వరకు అభిజిత్ ముహూర్తం ఉదయం 11:47 నుంచి మధ్యాహ్నం 12:39 వరకు ఇది నేటి దిన ఫలితాలు. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి చంద్రబలంతో మానసిక ప్రశాంతత పొందుతారు. ఏ పని చేసినా శుభవార్తలు వినడము, ఏ పని చేసుకున్నా సక్సెస్ అవ్వడము, కార్యసిద్ధి, కార్య విజయము, అనుకూలత, ప్రయాణాలు అనుకూలత, ఇలా ఏ పని తలపెట్టినా ఏ పని చేసినా ఈ రాశి వారికి చాలా చక్కగా ఉండబోతోంది. ఎవరెవరు ఏ రంగంలో ఉన్నారో వారు ఆ ప్రయత్నాలను ఈరోజు చక్కగా చేసుకోవచ్చు. కార్యసిద్ధి జరుగుతుంది. అయితే ఒక వార్త మిమ్మల్ని సంతోషపరిచేటట్టుగా కొంతమందికి, కొంతమందికి ఒక వార్త ఇబ్బంది కలిగేటట్టుగా గోచరిస్తోంది. దానికి పరిహారంగా మీరు కనుక చెడు వార్త విన్నట్టయితే చెడు వార్త విన్న వెంటనే శివాలయానికి వెళ్ళి అక్కడ అభిషేకం చేయించుకోవడం కానీ, ఆ దగ్గరలో శివాలయం లేకపోతే 108 సార్లు దుర్వార్త విన్నవాళ్ళు 108 సార్లు ఓం నమ శివాయ మంత్రాన్ని చదువుకోండి. అదే శుభవార్త విన్నవాళ్ళు, ఏదైనా మీకు మంచి సంతోషం కలిగించిన వాళ్ళు మాత్రము ఆ వార్తకు సంబంధించినటువంటి పనులు సక్సెస్ఫుల్గా సాధించుకోవచ్చు. ప్రతి ఒక్కరికి చెప్పదగిన పరిహారము ఈరోజు గురు సంబంధిత ఆలయ దర్శనం తప్పనిసరిగా చేసుకోండి. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశిలో ఉండేవారికి ఉద్యోగస్తులకు పై అధికారుల యొక్క ప్రశంసలు, ప్రమోషన్స్, ప్యాకేజీ పెరగడము ఇలాంటివన్నీ జరిగే అవకాశాలు ఉద్యోగస్తులకు గోచరిస్తోంది. స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. వ్యాపారస్తులకు కూడా చాలా చక్కగా ఉండబోతోంది. మీరు ఏ ప్రయత్నాలు చేసినా ధనపరంగా కావచ్చు, ఎక్స్పాన్షన్ పరంగా కావచ్చు, ఈరోజు ఏ ప్రయత్నం చేసినా ఏ నిర్ణయం తీసుకున్నా సక్సెస్ సాధించే అవకాశం ఉంది. వృధా చేసుకోకండి. అయితే వాహనాల దగ్గరకు వచ్చేటప్పటికీ కొనుక్కోకండి, వాయిదా వేసుకోండి. వాహనాల మీద ప్రయాణం చేసేటప్పుడు కానీ, మీరు నడుపుతున్నా లేదా మీరు వాహనాల మీద వెడుతున్నా కానీ జాగ్రత్తలు తీసుకోండి. ప్రమాదాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. అప్రమత్తంగా ఉండే ప్రయత్నం చేసుకోండి. అయితే పరిహారంగా సూర్య భగవానుడికి ఈరోజు ఉదయము అర్ఘ్యం ఇచ్చుకుని ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయడం కానీ, పారాయణ చేయలేని వాళ్ళు చదవడం కానీ, అంటే వినడం కానీ చేసినట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. ప్రమాదాల నుంచి తప్పించుకున్న వాళ్ళు అవుతారు. ఈ ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు మంచి ఫలితాలు పొందుతారు. ఉద్యోగంలో మార్పులు కనబడుతున్నాయి. వ్యాపార స్థలాలు కూడా మార్చే అవకాశాలు కనబడుతోంది. అంటే ఈ రాశిలో ఉండే వారికి స్థాన చలనాలు గోచరిస్తున్నాయి. ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా సరే సౌకర్యాల కోసము ఎక్కువగా ఖర్చు పెట్టే అవకాశం కనబడుతోంది. కొంతమందికి కార్యాలు అవ్వకపోవడము, మరికొంతమందికి కార్యసిద్ధి జరిగే అవకాశం కనబడుతోంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము ఈరోజు గురు సంబంధిత ఆలయాలను దర్శించి అక్కడ గురువుకి సంబంధించిన స్తోత్రపారాయణ కానీ, ఏదైనా దానం కానీ ఇచ్చుకున్నట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు.